శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ప్లే ఏరియాస్ కన్వెన్షన్ టవర్ రాధానగర్ కర్నూలు పట్టణంలో శారదా గవర్నమెంట్ మ్యూజికల్ కాలేజ్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరి మన్ననలు గెలుపొందారు. ఇందులో భాగంగా సంగీత కళాకారులు వినోద్ కుమార్, నాగయ్య, వారి యొక్క ఆనందాన్ని తెలియజేశారు. MSR 27కి స్వాగతం. నా పేరు మధు. ప్రస్తుతం కందెన్సీ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. కృష్ణాష్టమి ముగింపు దశలో భాగంగా ఈరోజు అమిలియా హాస్పిటల్ ఎదురుగుండా కందెన్సీ అపార్ట్మెంట్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ గాయకుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి సార్. ఓకే, గత 8 years నుంచి ఈ ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్ట వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి ఇయర్ జరుపుతున్నారు. అలాగే 11 రోజులుగా జరుపుతున్నారు. ఓకే, ఇందులో జరిగేటటువంటి ప్రతిరోజు చాలా వెరైటీస్తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిపరమైన కార్యక్రమాలు, మహిళా మనలతో సంబంధించిన కార్యక్రమాలు. గురు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక తరపున, ప్రబోధాశ్రమం తరపున ఈ కృష్ణాష్టమి వేడుకలను కర్నూలు నగరంలో మా కమిటీ తరపున 4 రోజుల ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ విధంగానే స్టేట్ వైడ్ ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఈ ఆంధ్రప్రదేశ్లలో అంతా కలిసి 218 సార్లు మా కృష్ణాష్టమి వేడుకలు జరగడం జరిగింది. ఇది 11 రోజుల ప్రోగ్రాము. ఇందులో ఈ గవర్నమెంట్ సాంస్కృతిక కార్యక్రమాల కాలేజ్ తరఫున, శారదా మ్యూజిక్ కాలేజ్ తరఫున ఈరోజు మనకు వచ్చి వీళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ గాత్రంతో ప్లస్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో ఈ స్టేజీని ఇంకా హైలైట్ చేశారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం రేపు లాస్ట్ కార్యక్రమము ఊరు ఎరిగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ ఊరు ఎరిగింపులో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగించుకుంటాను. నా పేరు నాగయ్య, కర్నూలు శాఖ. నా పేరు వైష్ణవి అండి. నేను సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూషన్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నాను. అండ్ శారదా గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్ని. మనకి కర్నూలులో ప్రబోధ సేవా సమితి వారు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ప్రతి సంవత్సరం ఒక రోజే చేస్తారు. ఈ సంవత్సరం మాత్రం 4 రోజులు చేశారు. అది మాకు గొప్ప అవకాశం, ప్రబోధాశ్రమం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నమాట. మొదటి రోజు వచ్చేసి పూజా కార్యక్రమం జరిగింది. రెండో రోజు వచ్చేసి సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూషన్ పిల్లలది ప్రోగ్రామ్స్ జరిగాయి. మూడో రోజు ప్రభుత్వ శారదా గవర్నమెంట్ కళాశాల ప్రోగ్రామ్స్ జరిగాయి. చివరి రోజు ఊరెరిగింపు జరుగుతుందండి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా జలంధర్ స్వామికి, మా మల్లీశ్వరి అమ్మకి, యుగంధర్ అన్నకి, మణేందర్ అన్నకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు ప్రబోధాశ్రమం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. అందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు.